హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. బియ్యం పిండితో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్ బియ్యం పిండి అంటే 1 కప్ వాటర్ 1 కప్ బియ్యం పిండిని వేసి కాసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే మనకి మంచిగా పిండి అనేది మంచిగా ఉడుకుతుంది లోపల. సో మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు మూత తీసేసి ఈ విధంగా మనం చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగంత ఆయిల్ని యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. ఇది కొద్దిగా నానిన తర్వాత మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లి ఈ పిండిని చపాతీలాగా చేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో విరుగుతూ ఉంటాయి. ఇవి దాన్ని సరి చేసుకొని మంచిగా పిండిని ఈ విధంగా చేసిన తర్వాత ఇటు 4 సైడ్స్ని కట్ చేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోక్ స్పూన్ తోటి ఈ విధంగా హోల్స్ లాగా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి చిప్స్ అనేది మంచిగా వస్తాయి, చూడడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాము. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోండి, సర్కిల్ అన్నా ఏ విధంగా షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మంచిగా పిల్లలు చాలా బాగా తింటారు కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేయండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.